అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు 4 సెషన్స్ టెట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ మనకు దొరికాయి. ఇంగ్లీష్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో అందుచేత క్వశ్చన్స్ అనేది ఎక్కువ మనకు బయటికి రావు. సో ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నా. అండ్ టెట్ అండ్ డిఎస్సి మన మెటీరియల్ ఉంది కదా, అందులో ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయనేది నేను చెప్పబోతున్నా. సో ఆపోజిట్ వర్డ్ పైన ఒక క్వశ్చన్ అడిగారంట. మోర్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది అని అడిగారంట. ఆన్సర్ వచ్చేసి లెస్ అండి. ఇది పేజ్ నెంబర్ 173లో ఉంది. 5th క్లాస్ క్వశ్చన్, అంటే 5th క్లాస్లో ఉన్న యాంటోనిమ్స్ అనమాట. నెక్స్ట్ ఆమ్ని ప్రజెంట్, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. దీనికి అడిగారంట. దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆమ్ని ప్రజెంట్ అంటారు. సో ఇది పేజ్ నెంబర్ 164లో ఉందండి. పేజ్ నెంబర్ 164లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించిన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మొత్తం నేర్చుకోండి. ఆ టేబుల్ నుంచి ప్రతి సెషన్లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ అన్నోయిడ్ సినానిమ్, ఇది మనకు గ్లాజరీ పార్ట్లో భాగంగా నేను ఇచ్చాను మీకు. గ్లాజరీ పార్ట్లో పేజ్ నెంబర్ 186లో ఉంది, చూడండి. సో అన్నోయిడ్ అంటే ఇరిటేషన్ అండి, కోపం తెప్పియడం, ఇరిటేషన్ తెప్పియడం అనమాట. సో నెక్స్ట్ దానికి ఎక్సాస్పిరేటెడ్లీ, ఆప్షన్ ఏది ఉందో నాకు తెలియదు. సో అన్నోయిడ్ పైన ఒక సినానిమ్ అడిగారు. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండొచ్చు. అక్కడ ఆప్షన్స్లో ఉంటే ఇవి రెండు కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ చూడండి. క్వైట్లీకి ఆపోజిట్ వర్డ్ అడిగారంట. క్వైట్లీ అంటే సైలెంట్గా, నిశ్శబ్దంగా ఉండడం. దానికి ఆపోజిట్ లౌడ్లీ అండి. క్వైట్లీ అనేది సినానిమ్ టాపిక్లో ఇచ్చినాం మనము, కానీ ఇక్కడ యాంటోనిమ్గా అడిగారు. సో కాబట్టి సినానిమ్ యాంటోనిమ్ మనము అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ని చూస్తే టెన్స్లోను భాగంగాను అడిగినట్లుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగాను అడిగినట్టుంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ ఉండాలి అనే కాన్సెప్ట్తోని ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మొత్తం రన్ అవుతుంది. దాని ప్రకారం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్ ఫర్ లంచ్. సో ఇది టెన్సెస్ టాపిక్లో కూడా ఉండొచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనకు వన్ ఆఫ్ ద కుకీస్ అని ఒక క్వశ్చన్ ఉందండి, ఒక సెంటెన్స్ ఉంది. వన్ ఆఫ్ ద కుకీస్ అని ఒక సెంటెన్స్ ఉంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ మీరు తీస్తే అందులో ఉంటుంది. దాన్ని ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని అడగడం జరిగింది, అంటే కొంచెం మార్చారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద అని వచ్చింది అనుకో, ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కనిపిస్తుంది కదా. ఈ ప్లూరల్ కనిపిస్తే ప్లూరల్ సబ్జెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ప్లూరల్ వర్బ్ వస్తుంది అని అనుకోవద్దండి. ఇక్కడ ఏముందో గమనించాలి. ఇక్కడ సమ్ ఉందా, వన్ ఉందా. వన్ ఉంటే సింగులర్ అండి, సమ్ ఉంటే ప్లూరల్. సో ఇక్కడ సమ్ అనేది ఉంది కాబట్టి ప్లూరల్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఈజీగా చెప్పవచ్చు అండి. ప్లూరల్ ఇక్కడ హ్యావ్ ఉంది. ఈ హ్యాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్తో మాత్రమే అగ్రి చేస్తుంది. ఈ వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్తో అగ్రి చేస్తుంది. ఈ సింగులర్ సబ్జెక్ట్తో అగ్రి చేస్తుంది. ఈ హ్యావ్ మాత్రమే ఆన్సర్ ఇక్కడ. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా చెప్పింటాను. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ లెఫ్ట్ అనేది V3 అండి. లెఫ్ట్ V3 కనిపిస్తుంది కాబట్టి V3 కంటే ముందు మనకు హ్యావ్ అనేది ఆన్సర్ అవుతుంది. హ్యాజ్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి. హ్యాజ్ అనేది సింగులర్కి మాత్రమే అగ్రి చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th వన్. విచ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని పేజ్ నెంబర్ 60లోనే ఒక ఫస్ట్ లైన్ ఇది ఉందండి. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో కాబట్టి మన బుక్ని మీరు ఒక పాయింట్ ఆఫ్తోనే కాదండి, 2-3 కోణాల్లో మీరు ఆలోచించి చదవాలన్నమాట. చదివినప్పుడు ఇప్పుడు చూడండి యూజర్ టు పైన కూడా అడిగారంట క్వశ్చన్. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. యూజర్ టుని ఏ టెన్స్లో ఉంది అని. చూడండి, ఐ యూజర్ టు ప్లే క్రికెట్. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. అంటే ఒకప్పుడు చేసిన పనిని, ఒకప్పుడు అలవాటుగా చేసిన పనిని గురించి తెలియజేస్తాం. ఒకప్పుడు అంటే ఏంటి, గతంలో అలవాటు చేసిన. గతం అంటే పాస్ట్ టెన్స్, అంటే ఆన్సర్ అక్కడ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఆ ఆప్షన్స్లో పాస్ట్ టెన్స్ ఏదైతే ఉంటుందో పాస్ట్ టెన్స్ని టిక్ చేయాలి. ఎందుకంటే యూజర్ టు అనేది పాస్ట్ టెన్స్ని తెలపడానికి మనము ఉపయోగిస్తాం. ఇట్లా మీరు ఒక క్వశ్చన్, యూజర్ టు అనేది మీరు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో, ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి కదా, అక్కడ నేర్చుకొని ఉంటారు. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ప్రకారమే కాకుండా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో మేము చెప్పింటాం, అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింటాం. గతంలో జరిగిన అలవాటుగా జరిగిన పనుల్ని, గతంలో జరిగిన పనుల్ని, ఇప్పుడు చేయలేని, ఇప్పుడు ఆపేసిన పనుల్ని, గతంలో జరిగి ఇప్పుడు ఆపేసిన పనుల్ని తెలియజేయడానికి యూజర్ టుని ఉపయోగిస్తామని చెప్పింటాను. సో కాబట్టి మీరు గతంలో జరిగిందంటే గతం అంటేనే పాస్ట్ టెన్స్, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు ఒక పాయింట్ని చదువుతున్నప్పుడు 2-3 కోణాల్లో ఆలోచించాలి. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మన మెటీరియల్ మీరు ఇంకా తీసుకోలేదంటే లిమిటెడ్ కాపీస్ ఉన్నాయండి, అవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి. నేను బిజీగా ఉన్నాను, నాకు కాఫ్ అండ్ కోల్డ్ కూడా ఉంది, సో వీడియోస్ కూడా చేయలేకపోవచ్చు. సో కాబట్టి మీరు ఎవరైతే మెటీరియల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు 2 or 3 డేస్లో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిమంటే పంపిస్తాం, రిజిస్టర్ పార్సల్ ద్వారా కూడా పంపిస్తాం. 2 ఆప్షన్స్ని ఎంచుకున్నాం మేము, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పార్సల్. సో మీకు ఎలా కావాలంటే అలా మీకు పంపిస్తాం. మనకు టెట్కు మాత్రమే కాదండి, డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. డిఎస్సి ఎగ్జామ్కి చాలా బాగా రివిజన్ చేసుకోవడానికి, తక్కువ సమయంలో ఎక్కువ టాపిక్ని కవర్ చేయడానికి పనికి వస్తుంది. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ప్రొనౌన్సియేషన్కి ఒక ఫ్రీ బుక్లెట్ కూడా ఇస్తున్నాం, అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.